ఈ సైనసైటిస్ అంటే ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనసెస్ అంటే దర్ నథింగ్ బట్ ఎయిర్ స్పేసెస్, ఎయిర్ క్యావిటీస్ అంటే గాలి గదులు ఉంటాయి మన స్కల్లో. ఈ సైనసెస్ లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో లోపల నీరు చేరటం లేదంటే ఆ సింప్టమ్స్ ఏముంటాయి మేడం? ఒక 4-5 సింప్టమ్స్. మోస్ట్ కామన్ ఇస్ హెడేక్స్ అండి. తలనొప్పి. మనం క్లినికల్ గా మనం చూసుకునేటప్పుడు దేర్ ఆర్ అదర్ కండిషన్స్ ఆల్సో. సైనసెస్ అనేవి ఏదన్నా గాలి గది యూజువల్ గా ఈ సైనసెస్ కి వాటికి వెల్ వెంటిలేటెడ్ ఉండాలి. అందులో సెక్రీషన్స్ అందులోనే ఉండిపోకుండా. ఒకవేళ తలనొప్పి వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తలనొప్పి కంటిన్యూస్ గా ఉంటుందా? ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ అండి. కొంతమంది ఈ నొప్పిని పంటి నొప్పితో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఈ సైనసైటిస్ అనేది మేడం పిల్లల్లో ఎక్కువ వస్తుందా, లేదా పెద్దోళ్ళలో ఎక్కువ వస్తుందా, లేదంటే ఆడ మగ ఏదైనా తేడా ఉంటుందా? ఎనాటమీ ఇప్పుడైతే దీనికి గాలి ఆడట్లేదో మందులు కొన్ని రోజులు వాడుకుంటే కొంతమందికి సెట్ అవుతుందండి. లేదు ఇది మళ్ళీ మందులు వాడుకున్నాక మళ్ళీ వెనక్కి వస్తుంది, అలాంటప్పుడు మనం వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. జనరల్ గా మనం ఇంటూ ఉంటాం, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ప్రతి ఒక్కరు కామన్ గా వాడే ఒక పదం ఏంటంటే సైనసైటిస్ 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 అంటుంటారు. అసలు సైనసైటిస్ అంటే ఆ చెప్పే వాళ్ళకన్నా అర్థం ఉందా లేదన్నది మనకు డౌట్ వస్తుంది. వినేవాడు కూడా మనకు అర్థం కాదు అసలు సైనసైటిస్ అంటే ఏంటి, ఈ సైనసైటిస్ వచ్చినప్పుడు ఉండే సిమ్టమ్స్ ఏంటి, వాటిని అశ్రద్ధ చేస్తే జరిగే నష్టాలు ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ వందన గారు, ఈఎన్టీ సర్జన్, కోర్ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్, మోతీనగర్, హైదరాబాద్. ఇక్కడ ఉన్నాం. ఈరోజు మనం మేడం గారితో అడిగి ఈ సైనసైటిస్ గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాం. హలో మేడం. హలో అండి. ఈ సైనసైటిస్ అంటే ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది అంటే వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా కానీ వాళ్ళకి తెలిసిన ఒకే పద్ధతి ఏంటంటే ఏంట్రా ప్రాబ్లం అంటే సైనసైటిస్ అంటారు. వాళ్ళకన్నా అవగాహన ఉందో లేదో మనకు తెలియదు. సో ఈ సైనసైటిస్ అంటే అసలు ప్రాబ్లం ఏంటి, దీన్ని సామాన్య జనాలు ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ సైనసైటిస్ అంటే మనకు అర్థం అవ్వాలంటే సైనసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కరెక్ట్ మేడం. సైనసెస్ అంటే దర్ నథింగ్ బట్ ఎయిర్ స్పేసెస్, ఎయిర్ క్యావిటీస్ అంటే గాలి గదులు ఉంటాయి మన స్కల్లో. బ్రెయిన్ కింద దర్ ఆర్ మల్టిపుల్ పేర్స్ ఆఫ్ ది సైనసెస్. ఇక్కడ ఉన్న వాటిని మాక్సిలరీ సైనసెస్ అంటారు. కళ్ళ మధ్యలో వెనకమాల ఉన్న వాటిని ఎథ్మాయిడల్ సైనసెస్ అంటారు. కళ్ళ పైన భాగంలో ఉన్న వాటిని ఫ్రాంటల్ సైనసెస్ అంటారు. కళ్ళ వెనక భాగంలో స్ఫీనాయిడ్ సైనస్. మొత్తం 4 జతలు, 4 pairs ఆఫ్ సైనసెస్: మాక్సిలరీ, ఫ్రాంటల్, ఎథ్మాయిడల్ అండ్ స్ఫీనాయిడ్ సైనస్. వీటిలో దేనికి సమస్య వచ్చిన సైనసైటిస్ మేడం? అది జనరల్ పబ్లిక్ సైనసైటిస్ అనేది ఒక ఇదిలాగా వాడతారు, ఒక బ్రాడ్ టర్మ్. అది బ్రాడ్ టర్మ్ లో వాడతారు, కానీ దాన్ని కవర్ చేస్తూ చాలా ఇవి ఉంటాయండి. సో ఫస్ట్ సైనసైటిస్ ఎప్పుడు అంటారు అంటే ఈ సైనసెస్ లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు దాన్ని సైనసైటిస్ అంటారు. లోపల నీరు చేరటం లేదంటే ఇన్ఫెక్షన్ రావటం. సో ఫస్ట్ మీకు సైనసైటిస్ రావాలంటే మీకు ఇన్ఫెక్షన్ లేదంటే జలుబో లేదంటే ఇంకోటి ఏదో ఉండాలి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే హెవీనెస్ ఇన్ ద సైనసెస్, మీకు నీరు చేరటం వల్ల అది ఫర్దర్ గా ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల ఈ మాక్సిలరీ సైనస్ వీటిలోనూ నొక్కంగానే నొప్పి చెప్పడం పేషెంట్, లేదంటే డాక్టర్ గారికి దగ్గరికి రావటమే, డాక్టర్ గారు నాకు ఇదంతా పళ్ళ మధ్యలో, పళ్ళ పైన నొప్పి వచ్చేస్తుందండి, కళ్ళ మధ్యలో నొప్పి వస్తుందండి, తలంతా నొప్పి. సో కొంతమందికి క్రానిక్ ఈ సైనసైటిస్ పేషెంట్స్ ఎలా అయిపోతుందంటే వాళ్ళకి సైనసైటిస్ రాగానే వాళ్ళకి అర్థమైపోతుంది, నాకు ఇప్పుడు ఇక్కడ తలనొప్పి వస్తుంది, నా కళ్ళ మధ్యలో నొప్పి వస్తుంది. మోస్ట్ కామన్ ఇస్ హెడేక్స్ అండి, తలనొప్పి. మనం క్లినికల్ గా మనం చూసుకునేటప్పుడు దేర్ ఆర్ అదర్ కండిషన్స్ ఆల్సో. ఎందుకంటే ఇది కొంత ఎనటామికల్ ఇంపాక్ట్ కూడా ఈ సైనసైటిస్ దానిపైన ఎక్కువ ఉంటుందండి. సైనసెస్ అనేవి ఏదన్నా గాలి గది యూజువల్ గా ఈ సైనసెస్ కి వాటికి వెల్ వెంటిలేటెడ్ ఉండాలి, మంచిగా. అందులో సెక్రీషన్స్ అందులోనే ఉండిపోకుండా సెక్రీషన్స్ వెనక్కి ముక్కులో నుంచి వెనక్కి దిగిపోవాలి. అలా దిగకుండా ఉన్నప్పుడు వెంటిలేషన్ ప్రాపర్ గా లేనట్లు. ఈ సైనసైటిస్ వచ్చినప్పుడు కూడా మనం చేసే వాటిని రిలీవ్ చేయడానికి చేసే సర్జరీలు కూడా దాన్ని వెంటిలేట్ చేసే పర్పస్ తోనే చేస్తామండి. సో సిమ్టమ్స్ ఒకటి తలనొప్పి చెప్పినారు మేడం. అవునండి. ఇంకోటి అంటే జలుబు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు వలన సైనసైటిస్ వస్తుందండి. ఇన్ఫెక్షన్ తర్వాత జలుబు చేస్తుంది పేషెంట్ కి. జలుబు చేయడం వల్ల నీరు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, చీముడు ఇదంతా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సెక్రీషన్స్ అన్ని వెనక్కి వెళ్ళలేకపోవడం వల్ల దాని మీద ఇన్ఫెక్షన్ అవుతుందండి. ఒకవేళ తలనొప్పి వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తలనొప్పి కంటిన్యూస్ గా ఉంటుందా? ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ అండి. కొంత యాక్టివ్ గా ఉన్న లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు అంత కంప్లైంట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ ధ్యాస అంతా తలనొప్పి మీద ఉండదు. కానీ పేషెంట్ మాత్రం డెఫినెట్లీ దే విల్ ఎక్స్పీరియన్స్
చాలా డిస్కంఫర్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా స్పెసిఫిక్గా ఏ ఏరియాస్లో పెయిన్ చెప్తారో అది చూసి డాక్టర్ గారికి అర్థమైపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాక్సిలరీ సైనసైటిస్ వచ్చిందనుకోండి, జస్ట్ అబవ్ యువర్ మోలార్స్, ఈ భాగంలో, ఈ పైన భాగంలో, ఈ మోలార్ టీత్, ఎందుకంటే దట్ విల్ బి ద డిపెండెంట్ ఏరియా అండి. అక్కడికే సెక్రేషన్స్ అన్ని పూలప్ అవుతాయి. అందుకని ఇక్కడ నొక్కంగానే వెంటనే నొప్పి వస్తుంది. కొంతమంది ఈ నొప్పిని పంటి నొప్పితో కూడా కన్ఫ్యూజ్ అవుతారు తెలియక. అప్పుడు దట్స్ వెన్ యూ నీడ్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ అండి, మా లాంటి వాళ్ళు. అప్పుడు ఇది సైనసైటిస్ అనేది క్రానిక్ ఇన్ నేచరా మేడం, లేకపోతే అక్యూట్ గా వచ్చిపోయేదా? దేర్ ఆర్ 2 types అండి. ఇట్ కుడ్ బి అక్యూట్, ఇట్ కుడ్ బి క్రానిక్. అక్యూట్ అనేది 3 నెలల లోపల వచ్చిపోతా ఉండేదాన్ని అక్యూట్ అంటారు. 3 నెలల కన్నా ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు they will be considered as chronic. Chronic sinusitis అవ్వాలి అంటే ఫస్ట్ దానికి కొన్ని ప్రికర్సర్స్ ఉన్నాయండి. ఒకటి anatomical abnormalities ఉండాలి. anatomical abnormalities అంటే ఏంటండి? ముక్కులో గోడ వంకరగా ఉండటం, కండ పెరిగి ఉండటం, ఇవి కూడా దే ఆర్ ఫ్యాక్టర్స్ అండి. సైనసైటిస్ వచ్చేదానికి ఇవి కూడా ఫ్యాక్టర్స్, దే ఆల్సో కాంట్రిబ్యూట్. ఓకే, ఇప్పుడు ఈ సైనసైటిస్ అనేది మేడం పిల్లల్లో ఎక్కువ వస్తుందా, లేదా పెద్దోళ్ళలో ఎక్కువ వస్తుందా, లేదంటే ఆడ మగ ఏదైనా తేడా ఉంటుందా? అదొకసారి చెప్తారా మేడం? ఆడ మగ తేడా ఏమీ ఉండదండి, పిల్ల పెద్ద అలా కూడా ఉండదు, ఎవరికన్నా వస్తుంది. ఎనాటమీ ఎప్పుడైతే దీనికి గాలి ఆడట్లేదో ఫర్ ఎనీ రీజన్, సింపుల్ జలుబు, ఇన్ఫెక్షన్స్, కండ బాయటం, గోడ వంకరగా ఉండటం, అడినాయిడ్స్, పిల్లల్లో అయితే అడినాయిడ్స్ కామన్ కాజ్, ఇట్లన్నిటి వలన సైనసైటిస్ అగ్రవేట్ అవుతుంది. చిన్నపిల్లల్లో కొంతమందికి సైనసెస్ నిండిపోయి ఉంటాయి అడినాయిడ్స్ ఉన్నప్పుడు. వాళ్ళకి అటువంటిప్పుడు చదువుకునేదానికి ఇబ్బంది అవుతుంది, చిన్నపిల్లల్లో చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు పని చేసేవాళ్ళు అనుకున్నాం మేడం, ఏదైనా జాబ్ చేసేవాళ్ళు అనుకున్నాం, వాళ్ళలో సైనసైటిస్ ఉంటే ఇంకా ప్రాబ్లమేటిక్. అవునండి, ఫోకస్ ఉండదు, వాళ్ళు వర్క్ మీద పూర్తిగా ఫోకస్ చేయలేరు. ఫ్రాంటల్ హెడేక్స్ ఉంటాయండి, ఇది పని చేసుకునే వాళ్ళు వీటిని స్పెసిఫిక్ గా వీటిని ఆఫీస్ హెడేక్స్ అంటారు. పని చేసుకోవడానికి తల ఎప్పుడైతే ఇలా ముందుకి వంచి పని చేసుకుంటున్నారో అప్పుడు దే విల్ ఫీల్ పెయిన్ అండి ఈ ఏరియా. పోస్చర్ మారడం వల్ల దాన్ని ఫ్రాంటల్ హెడేక్స్ అంటారు. ఫ్రాంటల్ సైనసైటిస్ లోన వచ్చే హెడేక్స్ ని ఆఫీస్ హెడేక్స్ అంటారండి. ఒకవేళ ఈ సిమ్టమ్ ఉన్నా కూడా వాళ్ళు సైనసైటిస్ ఉండాలని గుర్తించచ్చా మేడం? ఇంకా చాలా కాజెస్ ఉంటాయండి. టెన్షన్ హెడేక్స్ ఉంటున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ ఇది కూడా బాగా పెరిగింది కదా అండి, స్ట్రెస్ పెరిగింది కదా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఇవాల్యుయేటెడ్. మనంతటా మనం కంక్లూజన్ కి రాకుండా, మనకి దీనికి డాక్టర్ గారు కూడా మీకేం వెంటనే చూసి చెప్పలేరండి. సమ్ టైమ్స్ మనకు కూడా స్కాన్స్ అవి ఇంపార్టెంట్. కొన్ని పిక్చర్స్ దే విల్ బి వెరీ క్లియర్, మీకు ఇలాగా చూపించినట్లు ఉంటుంది. అలర్జిక్ రైనైటిస్ పేషెంట్స్ ఉంటారండి కొంతమంది. అలర్జిక్ రైనైటిస్ పేషెంట్లు యూజువల్ గా విపరీతంగా తుమ్ములు, విపరీతంగా జలుబులు వస్తుంటాయి. సో వీళ్ళకి ఆల్రెడీ జలుబు చేసే తత్వం ఎక్కువ ఉంటుంది. సో దే ఆల్సో టెండ్ టు డెవలప్ లాట్ ఆఫ్ సైనసైటిస్ అన్లైక్ రెస్ట్ ఆఫ్ ద వేరే వాళ్ళతో పోలిస్తే. ఇప్పుడు ఈ సైనసైటిస్ వచ్చినప్పుడు ఒకవేళ సమయానికి మీలాంటి డాక్టర్ల దగ్గరకు రాకుండా అశ్రద్ధ చేస్తున్నారు అనుకోండి మేడం, దానివల్ల జరిగే నష్టాలు ఏమై ఉంటాయి బేసిక్గా? సో సైనసైటిస్ వల్ల యూజువల్ గా వచ్చి కొంతమందిలో తగ్గిపోతుంది. సెకండ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ కి ఎట్లా ఉంటుందంటే వస్తుంది, తగ్గుతుంది, కొన్ని రోజులు ఇబ్బంది పెడుతుంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇంకొంతమందికి క్రానిక్ గా ఉంటుంది, వస్తే వాళ్ళకి తెలుస్తుంది కూడా. క్రానిక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి అంత పెయిన్ తెలియదండి, అలవాటు అయిపోతుంది. వాళ్ళకి నార్మల్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఐడియా ఉండదు. అలాగని చెప్పి అశ్రద్ధ చేయడం కరెక్ట్ అంటారా? కాదండి, అశ్రద్ధ చేయకూడదు. ఎందుకు అంటే ఫర్దర్ గా ఇవి ఏమన్నా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉన్నా, లేదంటే క్రానిక్ అయిపోయినా, ఇవి కొంతమందిలో ఫంగల్ సైనసైటిస్ కి కూడా దారి తీయొచ్చు. సో ఏ టైంలో వీళ్ళు సైనసైటిస్ వస్తే రావాలి మేడం? బేసిక్గా వచ్చింది సైనస్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకే సైనస్ వచ్చింది అంటే, సైనస్ అని నాకు తెలిసినా తెలియకపోయినా తలనొప్పి వస్తుంది, ఇక్కడ తాకితే మీరు అన్నట్టు నొప్పి వస్తుంది అంటే, ఒక 4-5 రోజులు అంటే ఒక 10 రోజులు 15 రోజులు ఉంటే పోతే వదిలేయచ్చా, లేదా ఒక వారం రోజులు చూసినా తగ్గలేదంటే అప్పుడు డాక్టర్ దగ్గర రావాలా? ఏ సమయంలో రావాల్సి ఉంటుంది? పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు నాకు సైనసైటిస్ అని చెప్పి రారు. సివియర్ కోల్డ్ అండి, నేను మాట్లాడలేకపోతున్నాను, నా గొంతు మారిపోయింది, నాకు ఇదంతా బరువుగా ఉంది, తలంతా బరువుగా ఉంది మేడం, లేదంటే నా చెవులు కూడా నొప్పి వస్తున్నాయండి. ఎందుకంటే ఇయర్, నోస్ అండ్ థ్రోట్ ఆర్ ఆల్వేస్ రిలేటెడ్ అండి, దే ఆర్ నాట్ సెపరేట్ ఎంటిటీస్. 3 కలిపే ట్రీట్ చేస్తాం యూజువల్ గా. డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది సైనసైటిసా కాదా అని డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి చెప్తారండి. సో ఒకవేళ ఇప్పుడు సైనసైటిస్ ఉందనుకోండి మేడం, జాబ్ కాకుండా బయట ఉన్నా కూడా 10 మందిని కలిసినప్పుడు, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు అన్నట్టు ఇది కొద్ది రోజులకి అలవాటు అయిపోవడం ఒక ఇదైతే, కానీ అది ఇగ్నోర్ చేయొచ్చు అంటారా?
సో సైనసైటిస్ లో మీరు చెప్పిన ఇబ్బందులన్నీ ఎందుకు వస్తాయంటే దెర్ ఇస్ అ ఫ్యాక్టర్ కాల్డ్ పోస్ట్ నాసల్ డ్రిప్. వీళ్ళకి ఈ సెక్రీషన్స్ అన్ని నెమ్మదిగా గొంతు ద్వారా దిగుతూ ఉంటాయండి, నోస్ నుంచి గొంతుకి దిగుతూ ఉంటాయండి. సో దాని వల్ల ఎగ్గబీల్చడం ఇవన్నీ చేస్తూ ఉంటారు పేషెంట్స్. అలా కొంతమంది పబ్లిక్ లో చేసేటప్పుడు కొంత ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళు కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, కొంత ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటి పేషెంట్స్ వెంటనే వెళ్ళి వాళ్ళంతట వాళ్ళే ఏంటి డాక్టర్ గారి దగ్గరికి వస్తారండి. మరి కొంతమంది వాళ్ళకి తెలియదు ఏమవుతుందో, నాకు ఏదో డస్ట్ అలర్జీ అలా అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు దే హ్యావ్ టు కమ్ సీ ద డాక్టర్ అండి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో మనకి వీఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్. గాలిలో కూడా మనకి చాలా పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ కెన్ ఆల్సో ట్రిగర్ సైనసైటిస్ అండి. మంటలు వస్తూ ఉంటాయి కొంతమందికి, కళ్ళలోనూ కూడా మంటలు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఫైనల్ గా మేడం, సైనసైటిస్ కి సంబంధించి ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ వస్తే వాళ్ళు చేయవలసిన, అంటే వచ్చినాయంటే మేనేజ్ చేసేటువంటి ఒక 2-3 పద్ధతులు చెప్పండి. ఏ టైంలో మీ దగ్గర రావాలి కూడా ఒక 2 పాయింట్ చెప్పండి మేడం. ఫస్ట్ మేనేజ్ చేయడానికి డైరెక్ట్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సైనసైటిస్ ఉందా లేదా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఫస్ట్ డయాగ్నోసిస్ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత సమ్ టైమ్స్ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఎనటామికల్ అబ్నార్మాలిటీస్, అంటే ముక్కులోని గోడ వంకరగా ఉండటం కానీ, కండ పెరగటం కానీ, సైనసస్ వెంటిలేషన్, మిడిల్ మియటస్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి, ఆ పార్ట్లోన వెంటిలేషన్ లేదు అని మనకు అనిపించినప్పుడు సింపుల్ డయాగ్నోస్టిక్ నాసల్ ఎండోస్కోపీ చేయొచ్చు, లేదంటే సిటీ స్కాన్ కూడా చేసుకొని మనం ఇది తెలుసుకోవచ్చు. ఇలాంటి బేసిక్ టెస్ట్ ఏమైనా చేయించుకొని నెక్స్ట్ మందులు కొన్ని రోజులు వాడుకుంటే కొంతమందికి సెట్ అవుతుందండి. లేదు ఇది మళ్ళీ మందులు వాడుకున్నాక మళ్ళీ వెనక్కి వస్తుంది, అలాంటప్పుడు మనం దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాలి. కొన్నిసార్లు సర్జరీ అవసరం అని కూడా చెప్తామండి. కొంతమంది సర్జరీ వల్ల చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసినారు కదా, సైనసైటిస్ అన్నది సర్వసాధారణంగా మనం వింటూనే ఉంటాము. ప్రత్యేకించి జాబ్ చేసే వాళ్ళైతే ఒకసారి మీరు సైనసైటిస్తో బాధపడుతున్నారంటే ఎలా ఉంటుందో ఊహించుకోగలరు. మీరు మీ కలీగ్స్తో మాట్లాడేటప్పుడు, లేదా మీ సుపీరియర్స్తో మాట్లాడేటప్పుడు, లేదా మీ కస్టమర్స్ క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే సైనసైటిస్ వల్ల మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. కాన్ఫిడెన్స్ దెబ్బతిందంటే ఆబ్వియస్లీ మీరు సరిగా పెర్ఫామ్ చేయలేరు. సో ఖచ్చితంగా వర్క్ చేసేవాళ్ళు కానీ, లేదా బిజినెస్ చేసేవాళ్ళు కూడా కస్టమర్స్ని కలుస్తూ ఉంటారు. సందర్భాలన్నింటిలో ఈ సైనసైటిస్ సింప్టమ్స్ మేము ఇబ్బంది పెడుతూ ఉంటే అది మీ బిజినెస్ని కూడా దెబ్బతీస్తుంది. సో జాబ్ చేసేవాళ్ళు, ప్రత్యేకించి పిల్లలు, తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే సైనసైటిస్ వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా మేడం గారి దగ్గరకు వచ్చి, ప్రత్యేకించి లేదంటే ఈ వీడియోలో ఉంటున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, లేదంటే ఫోన్లో అన్న మాట్లాడు, ఒకవేళ దూరంగా ఉంటే మాకున్న సమస్య ఇది ఉంది మేడం వచ్చి కలవమంటారని చెప్పి అడిగి ఖచ్చితంగా వచ్చి కలిసి దాన్ని తొందరగా ముందరగానే ఎవాల్యుయేట్ చేయించుకుంటే దాన్ని మేడం గారు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ సమస్య లేకుండా చేసినప్పుడు మీ ఉద్యోగంలో మీరు దూసుకుపోవచ్చు, మీ వ్యాపారంలో మీరు సూపర్గా చేసుకోవచ్చు, పిల్లలైతే స్కూల్కి వెళ్ళి హ్యాపీగా చదువుకోవచ్చు. సో దయచేసి సైనసైటిస్ని అశ్రద్ధ చేయొద్దు, మీ కాన్ఫిడెన్స్ని దెబ్బ తీసుకోవద్దు. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.